హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. బాగుండ్రా మేడం? బాగున్నాను. మీరు బాగున్నారా? మాది గౌరారం మేడం, ఇందల్వై మండలం. ఓకే. తెలుసా మేడం ఇందల్వై మండలం? తెలుసు, అంతే. అక్కడ రాలేదు. డిచ్పల్లి దగ్గర ఉంటది ఇందల్వై మండలం. ఈ గంగా ప్రసాద్ నాకు నెల అవుతుంది ఇక. అంటే మీకు తెలుసా ఆయన అక్కడికి వచ్చాడా? ఇక్కడికి రాలేదు, మాకు తెలుసు. ఇక్కడికి ఇంత చుట్టాలా? వాళ్ళు గూళ్ళోళ్ళు, మేము గూళ్ళమే. 10 సంవత్సరాల నుంచి నాకు పరిచయము. ఓకే. అయితే ఎప్పుడు మేము ఫోన్ కాంటాక్ట్ లో ఉంటాం ఎప్పుడు. అయితే ఇట్లా చెప్పిండు నాకు. ఇట్లా చెప్తే నేను ఇట్లా ఇప్పుడు 27 రోజులు అవుతుంది చేయబట్టి ధ్యానం చేస్తున్నా. ఒక్కలేనా, ఇంట్లో అందరూ చేస్తున్నారా? మా ఇంట్లో నేను చేస్తున్నా, మా భార్య చేస్తుంది. మళ్ళీ ఇంకా ఇతరులు బయట వాళ్ళకి ఇద్దరితో చేపిస్తున్నా. మొత్తం 4 చేస్తున్నాం. ఇంకా ఇవాళ కూడా 2-3 చెప్పిన ఇట్లా చేయమని. ఎట్లా అనిపిస్తుంది చేస్తుంటే? బాగా అనిపిస్తుందా? బాగా అనిపిస్తుంది మేడం, మంచిగా అనిపిస్తుంది. మరి మాంసాహారం మానేశారా మరి? మాంసాహారమా? ఏం మానలేదు. మరి మానాలి కదా. మానలేదు. మరి మీరు ధ్యానం బాగా కుదరాలంటే అవన్నీ మానేయాలి మరి. చికెన్, మటన్, చేపలు, గుడ్లు అన్ని ఆపేయాలి. మరి అవి తింటూ మీరు ఎంత ధ్యానం చేసినా ఏం లాభం? ఓ పక్క శక్తి ఎక్కుతా ఉంటది, ఈ నాన్ వెజ్ తిన్న వాళ్ళు శక్తి పోతా ఉంటది. మరి మనకి ఎప్పటికీ లాభం లేదు. ఇదే ముఖ్యం. ఇప్పుడు మనం దేనికోసం ధ్యానం చేస్తున్నాము? భగవంతుడి కోసం కదా. మరి భగవంతుడు అంటే మనము ఇంకా ఇవి కోసి అవి కోసి హింస చేసి ఇవన్నీ చేయడం వల్ల మరి ఏం లాభం? భగవంతుడు మన పట్ల ఎట్లా కరుణ చూపిస్తాడు? మనము ఇతర జీవుల పట్ల కరుణ చూపించకపోతే? అంటే మేము రోజు 2-3 రోజులకు, వారానికి ఒకసారి అట్లా తినము. ఎప్పుడో పండుగ ఉంటా చూడు, ఎప్పుడన్నా అట్లా పండుగకు కులంలా ఇట్లా మరి ఎట్లనో మీకు అంత ఏంటంటే మొక్క లేకపోతే ముద్ద దిగదు అనే టైప్ కాదు కదా మీరు. ఎట్లను అట్లా కాదు మీకు దాని మీద అంత ధ్యాస లేదు ఎట్లను. కాబట్టి ఆ పండగ పున్నమప్పుడు కూడా కొంచెం దాన్ని చేసేయండి, వదిలేయండి. ఇక మార్పు అన్నమాట. మీరు మారితే ఇప్పుడు మీ చుట్టాలు, బంధువులు పండగలప్పుడు తినేటి వాళ్ళు కూడా మనోడు ఎందుకు మానేశాడు, ఈ మధ్య ధ్యానం చేస్తున్నాడు, మంచిగా ఉన్నాడు అని వాళ్ళలో కూడా మార్పులు వస్తాయి. మనం ఒక అడుగు మంచి కోసం ముందుకెయ్యాలి. ఎప్పుడు కూడా సాహసం చెయ్యాలంటే ఏంటంటే, అయ్యో మా వాళ్ళు ఏమనుకుంటారేమో, అబ్బో పెద్ద మారిపోయే బెటర్, నువ్వు గొప్పడివి అని ఒకవేళ వాళ్ళు వెటకారం చేస్తారేమో, ఇదే కదా మన భయం. ఆ భయం వదలాలి, కొంచెం తెగించాలి. ఒకవేళ ఒక మాట అన్నా కూడా పడాలి మంచి కోసం. ఆ పడి ఒక్క ఓర్చుకుంటే వాళ్ళలో మార్పు వస్తుంది. ఇంత పండగలప్పుడు మంచిగా మనతో కలిసి తినేటోడు, మనతో పాటు ఉండేవాడు, మనలాంటి తిండే తినేవాడు ఇప్పుడు కొంచెం అంత దీనికి ఇదైపోయాడు, ఎందుకు, ఏదో కారణం ఉంటది కదా అని వాళ్ళు మీ దగ్గరికి వచ్చి తెలుసుకుంటా ఉంటారు. ఎప్పుడు అంటే వాళ్ళకి కష్టాలు వస్తాయి కదా, కొన్ని భరించలేని కష్టాలు, డాక్టర్ కూడా వదిలించలేని బాధలు, ఇవన్నీ వచ్చినప్పుడల్లా గుర్తొస్తారు, మీలాంటి వాళ్ళు గుర్తొస్తారు. వచ్చి ఎట్లా చేయాలి, కష్టంగా ఉంది, లేకపోతే నడవలేకపోతున్నాను, మోకాలు నొప్పులు పడుతున్నాయి, లేకపోతే అది ఇది అని ఏదో కష్టాలు చెప్తారు. చెప్పినప్పుడు ఏం లేదురా బాబు, నేను కూడా ఇంతకు ముందు మీలాగే కదా ఉండేవాడిని, మరి ధ్యానం చేస్తున్నాను, మరి ఇవి నీచు కాల్సు అవి ఇవి అన్ని మానేశాను, శుభ్రంగా ఉన్నాను, ఇప్పుడు నాకు అన్ని బాగున్నారా, నా శరీరం అంతా గట్టిగా ఉంది, నేను హాయిగా ఉన్నాను, మరి మనస్సు ప్రశాంతంగా ఉంది, ఇంట్లో కష్టాలు అవి ఇవి కూడా పోయాయి, కొంచెం అన్ని కూడా ప్రశాంతంగా ఉన్నది, గొడవలు ఆడుకోవడం అది ఇది ఇవన్నీ పోయి ఇప్పుడు అంత మంచిగా ఉంది అని చెప్పాలి. అంతే, మనకు ఏవైతే మనం అనుభవిస్తున్నా అది చెప్తాం.
అంతే అంతే. దానివల్ల ఎంతమంది మారుతూ ఉంటారు కదా. అది అందుకని మనం ఎప్పుడు కూడా కొన్ని సాహసాలు చెయ్యాలి, ఒక అడుగు ముందుకు వెయ్యాలి. మా వాళ్ళు ఏమనుకుంటారు